ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల మీద ఇటు వైసీపీ అటు టీడీపీ అలాగే టీడీపీని బలపరిచే మీడియా వీళ్ళందరూ ఎందుకు ఇంత విపరీతమైన వ్యాఖ్యానాలు చేస్తున్నారో అర్థం కాదు. వీళ్ళు కూడా మాట్లాడుతున్నారు కదా అని అనొచ్చు. పవన్ కళ్యాణ్ అయినా చంద్రబాబు నాయుడు అయినా జగన్ అయినా ఇంకొకరైనా మాట్లాడినప్పుడు దాని గురించి చెప్పుకోవడం వేరే ఎలా చూడాలి, లేదా దాంట్లో సారాంశం ఏంటి, ఎందుకు అన్నారని. కానీ దాని ఆధారంగా విపరీతమైనటువంటి అంచనాలు, వ్యాఖ్యానాలు, అతిశయోక్తులు, ఆక్రోశాలు అవసరమా? కేవలం ఇప్పుడు ఒక 6 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. అంతకుముందు కూడా జనాకర్షణ కలిగిన సినిమా హీరో కాబట్టి, మూడవది దూకుడుగా మాట్లాడే అలవాటు ఉంది కాబట్టి ఆయన అనేక విషయాల్లో మాట్లాడుతున్నారు. తిరుమతి ఘటన మీద ఆయన మాట్లాడింది కొంచెం ప్రకంపనలు సృష్టించింది. అందులో నేను స్పష్టంగా చెప్పినట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్కడ ఉండగానే విడిగా వెళ్లి మాట్లాడటం, ఆ మాట్లాడడంలో కూడా ఆయన చెప్పని స్థాయిలో క్షమాపణ చెప్పడం, చైర్మన్ కూడా క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి కల్పించటం, ఇవన్నీ తీవ్రమైన విషయాలే. కానీ వీటి ఆధారంగా వెంటనే పవన్ కళ్యాణ్ కు లేకపోతే ప్రభుత్వానికి టీడీపీకి ఏదో గండి వచ్చేస్తుందన్న స్థాయిలో మాట్లాడటం, లేకపోతే దీంతో ప్రభుత్వాన్ని చక్కదిద్దే ఏదో ప్రక్షాళన చేసే పని పవన్ కళ్యాణ్ పెట్టుకున్నాడని పాఠాలు తీయటం, ఇవన్నీ కూడా చాలా తొందరపాటు హడావుడి. రాజకీయాలు అంత సులభంగా జరగవు. రాజకీయాలకు ఒక ప్రక్రియ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు గెలిచారంటే కూడా 3 ఏళ్ల నుంచి ఎన్ని జరుగుతుంటే ఈ దశ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి తప్పిదాలు దానికి ఎంత దోహదం చేశాయి, ఈ విషయాలన్నీ చూడకుండా ఏదో మంత్రించినట్టుగా రాజకీయాలు జరుగుతాయనుకోవటం చాలా పొరపాటు. పవన్ కళ్యాణ్ మాట్లాడిన దాన్ని 2 కోణాలు. వైసీపీ వాళ్ళేమో క్షమాపణ చెప్తే సరిపోతుందా, క్షమాపణ అని నాటకం ఆడుతున్నారు అని నేను ప్రహసనం అని హెడ్డింగే పెట్టాను. అది కానీ నాటకం అంటే ఎట్లా జరిగిన దానికి వాళ్ళు ఏదో క్షమాపణ చెప్తారు. క్షమాపణ చెప్తే అన్ని మరుగున పడిపోతాయి. వాళ్ళు పరిహారం ఇస్తున్నారు, ఇవన్నీ జరుగుతున్నాయి. న్యాయ విచారణలో ఏం జరుగుతుందో మనం చూడాలి. లడ్డూ మీద న్యాయ విచారణ ఇంకా తెలియలేదు, ఈ న్యాయ విచారణ కూడా వచ్చింది. ఇంత లోపలే ఆయన మాట్లాడగానే నాటకం అంటే ఒకవైపు ఏమో క్షమాపణ చెప్పారు, దానికి గురించి వ్యాఖ్యానిస్తారు, ఇంకోవైపున అది నాటకం అంటారు. మళ్ళీ అదే వైసీపీ వాళ్ళు అక్కడ కర్నూలు జిల్లాలో నంద్యాలలో ఇవి సోలార్ ప్లాంట్ గ్రీన్ కో ఆ విద్యుత్ శక్తి పునరుత్పాదక విద్యుత్ దానికి వెళ్ళి ఆయన చాలా పెద్దది అని ఏదో మెచ్చుకుంటే వెంటనే జగన్ను మెచ్చుకున్నారని వీళ్ళు మళ్ళీ తీసుకోవటం. ఆ ప్రక్రియను ఆ పరిశ్రమను మెచ్చుకొని ఉండొచ్చు, కానీ ఆయన దగ్గర అయితే జగన్ అనేది రాలేదు. అంత సులభంగా ఆయన మెచ్చుకోరు. రెండవది తాను నిష్పక్షపాతంగా విశాలంగా ఆలోచిస్తానని అంటూ ఉంటారు కాబట్టి ఆ ప్రకారం ఒకవేళ ఎప్పుడైనా గత ప్రభుత్వాన్ని ఆయన అంటే కూడా అనొచ్చు, కానీ నేరుగా జగన్కి ఏదో కితాబులు ఇచ్చే పరిస్థితి సామాన్యంగా రాదు. ఏదైనా తప్పనిసరి అయితే తప్ప. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ముందు నుంచి జగన్ను తన ప్రధాన ప్రత్యర్థిగా పరిగణిస్తున్నారు. అది 2019 ఓటమి తర్వాత, 2019లో పోటీ చేసిన తీరు, ఓటమి తర్వాత అనుసరించిన విధానంలో కూడా అది స్పష్టం అవుతుంది. ఇప్పటికిప్పుడు ఆయన జగన్ వైపు మారే అవకాశం ఏం లేదు. కానీ జగన్ ఇప్పుడు క్షమాపణ అన్నప్పుడు ఒక వ్యాఖ్యానం చెప్పిన వైసీపీ వాళ్ళే గ్రీన్ కోన్ మెచ్చుకునేసరికి జగన్కు ప్రశంసలు అవి ఇవన్నీ. ఇవి ఎవరికి అనుకూలంగా వాళ్ళు చిత్రించుకోవడం తప్ప దీంట్లో వాస్తవికత ఏముంది? ఇంకా తెలుగుదేశం సంగతి, తెలుగుదేశం అనుకూల సంగతి, పవన్ కళ్యాణ్ మీద కారాలు మిరియాలు నూరడం, ఆయన హద్దు మీరిపోతున్నాడు, లేదా ఆయన తెలియకుండా చాప కింద నీరులాగా అల్లుకుపోతున్నాడు, ఇవన్నీ అల్లుకుపోయిందే ఉంది. ఆయనకి ఎన్ని స్థానాలు ఉన్నాయి, ఎన్ని పదవులు ఉన్నాయి. ఇంకా ఒక మీడియా అయితే సాంకేతికంగా ఆయన కేవలం మంత్రి మాత్రమే అని చెప్తుంది. నిజమే, రాజ్యాంగంలో ఉప ముఖ్యమంత్రి, ఉప ప్రధాని లాంటి పదవులు లేవు. కానీ ముఖ్యమంత్రితో పాటు ఫోటో పెట్టి అంత ప్రాధాన్యత ఇస్తూ ఉంటే ఆయన కేవలం మంత్రి మాత్రమే అని మనం అంటే సరిపోతుంది. అలా ఉండాలని మన కోరిక అనేది వేరే విషయం. రెండవది, ఆ విధంగా జరగాలి, ఆయన ఇలా మాట్లాడి ఉండకూడదు, పవన్ తప్పు చేశాడు అనే పద్ధతిలో వీళ్ళు వ్యాఖ్యానించటం. పవన్ ఇంతకుముందు లడ్డు అప్పుడు సనాతనత్వం అవన్నీ చాలా ఎక్కువగా మాట్లాడటము, లేకపోతే హిందుత్వ భాష ప్రయోగించడం అవన్నీ నిస్సందేహంగా వివాదాస్పదం, ఏమీ ఆమోదించగలిగినవి కాదు. కానీ అవి ఆయన అభిప్రాయాలు, వాటికి ప్రజలు ఇచ్చే తీర్పు ప్రజలు ఇస్తారు. కానీ ఇక్కడ ఒక పెద్ద తప్పు జరిగి ప్రాణాలు పోయినప్పుడు ఒక పాలకులు ఎవరైనా, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎవరైనా క్షమాపణ చెప్పాలంటలో తప్పేముంది? ఆ పని చంద్రబాబు చేసి ఉండాల్సింది, పెద్ద ఆయనగా చైర్మన్ నాయుడు కూడా చేసి ఉండాల్సింది. వాళ్ళు చేయలేదు. చేయకపోగా అవసరం ఏముంది, చెప్తే ప్రాణాలు వస్తాయి అలాంటి విడ్డూరమైన ప్రశ్న మనం ఊహించగలుగుతామా? ఇక్కడ నీతులు చెప్పేవాళ్ళు ఎవరికి చెప్పాలి నీతులు?
క్షమాపణ చెప్పిన వాళ్ళకా వీళ్ళకా? ఇంకోటి కూడా ఉంది, ఇందులో వేరే అనుమానాలు లేవనేమి పవన్ కళ్యాణ్ చెప్పడం లేదు. ఇక్కడ ఈ న్యాయ విచారణ ఎక్కడికి దారితీస్తుంది అనేది కూడా ఆలోచించాలి. అలాగే చంద్రబాబు కూడా దర్యాప్తులో ఏమేమి తేలుతాయో చూడాలి అంటున్నారు. గతంలో చాలా దర్యాప్తులో తేలిందే లేదు, వాటిని బయట పెట్టలేదు. ఇప్పుడేమవుతుందో మనకు తెలియదు. కానీ అన్య మతస్థులు అవి ఇవన్నీ లడ్డూతో చేసిన బిల్డప్ మొత్తం ఈ ఘటనతో మరో విధంగా మారిందనేది మటుకు నిస్సందేహం. అలాగే విఐపి సంస్కృతి ఎవరు చెప్పని, నేను చెప్పాను, ఈ లాబియింగ్ సెంటర్గా ఎందుకు మార్చారు, రీహాబిలిటేషన్ క్యాంప్గా ఎందుకు మార్చారు, ఇవన్నీ మాట్లాడతారు. కానీ అసలు విహెచ్పి ఆర్ఎస్ఎస్లు అక్కడ తిష్ట వేసి వెంకటేశ్వర స్వామి డబ్బుతో బీజేపీ రాజకీయాలు చేయడాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదు. వీళ్ళలో ఎవరు కూడా పరోక్షంగా సమర్థిస్తున్నారు. వాళ్ళు ఎవరు రాలేదే, నేను ఒక వీడియోలో అడిగినట్టుగా అక్కడ ఆ భక్తులు కాబట్టి అని ఎందుకు రాలేదండి. అక్కడ తొక్కిసలాట లేకుండా వాళ్ళేమీ పాత్ర వహించలేదే. స్వచ్ఛంద సేవకులు, స్వయం సేవ చేయరా ఇలాంటప్పుడు? మరి ఆఖరు యువజన సంఘాలు, కమ్యూనిస్టులు కూడా పుష్కరాల లాంటప్పుడు వాలంటీర్లుగా ప్రజలకు సేవ చేస్తారు. ఎవరి అభిప్రాయాలు, భక్తులు ఎట్లా ఉన్నా, ఏ మతమైనా మనుషులు అంతమంది వచ్చినప్పుడు ఏర్పడే సమస్యలు, అవసరాలు ఉంటాయి. కాబట్టి అందుకని ఇక్కడ పవన్ కళ్యాణ్ మాట్లాడింది, ఆయన ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఆయన ఆలోచనలు అంటే ఆయన ఇప్పుడు ఆగిపోదలుచుకోలేదు. తన స్థానాన్ని, తన పార్టీని పెంచుకోవాలనుకుంటారు. అందులో ఏం సందేహం లేదు కదా. మోదీ కూడా దానికి కొంచెం సహకరిస్తున్నారు, అవన్నీ నిజమే. కానీ ఆయన క్షమాపణ అన్నది నాటకం అని వాళ్ళు, అసలు క్షమాపణ అని ఉండకూడదని వీళ్ళు మాట్లాడడం ఏ విధంగా సమంజసం? అంటే పవన్ కళ్యాణ్ ఆయన ఇప్పుడు ఎవరో చూస్తున్నాయి, ఆయన పేరు కూడా అనవసరం, కానీ కులం పేరుతో నన్ను ఇంకొక ఆయన కలిపి చెప్తున్నాడు. ఆయన కులంతో వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు. రకరకాల అంటే పొగిడితే మామూలు పొగడాలి, లేకపోతే మాట్లాడకూడదు. ఇదేనమాట వైఖరి. ఇది కుదరదని. అది పవన్ కళ్యాణ్కే సాధ్యం కాలేదు కాబట్టి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా 2వ స్థానంలో ఉన్న వ్యక్తికే, నాయకుడికే సాధ్యం కానిది ఇతర అభిప్రాయాలు కలిగిన వాళ్ళు, విమర్శనాత్మకంగా చూసే వాళ్ళకి ఎలా? కాబట్టి ఇక్కడ ఓడిపోయిన వాళ్ళు, గెలిచి అధికారం చెలాయిస్తున్న వాళ్ళు కూడా దిద్దుకోవాల్సినవి ఏంటి, మెరుగుపరచుకోవాల్సినవి ఏంటి అనేది ఆలోచించాలి తప్ప ఇంకెవరి మీదో, ఆఖరకు ఉప ముఖ్యమంత్రితో సహా ఇతరుల మీద ఉక్రోషం వెలిబుచ్చటం శుద్ధ దండగా అవి జరగవు. అలా జరిగి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేదే కాదు. అధికారంలోకి రావడం ఒకసారి జరుగుతుంది, కానీ 5 ఏళ్ల పాటు రోజు సమస్యలు, సవాళ్ళు వస్తూ ఉంటాయి. చక్కగా ఒక పద్ధతి ప్రకారం ప్రజానుకూల కోణంలో వెళ్ళినప్పుడు అవి పరిష్కారం అవుతాయి. ఇంకొన్ని ఉన్నాయి చెప్పుకోవాల్సినవి, చెప్తాను.